సంక్రాంతికి ఆర్టీసీ రైల్వే శాఖ పంట పండింది. పండగ కోసం స్పెషల్ బస్సులు ట్రైన్లను నడపడంతో కాసుల వర్షం కురిసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సుల పేరుతో 50% ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేసింది ఆర్టీసీ. దాంతో ఫెస్టివల్ సీజన్లో 5 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. సంక్రాంతి పండగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా ఆర్టీసీ బస్సులు నడిపింది. స్పెషల్ బస్సుల పేరుతో 50% అదనపు ఛార్జీ వసూలు చేసింది. కేవలం పండగ సీజన్ లోనే 5 కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించింది. గ్రామాలకు వెళ్ళడానికి పండుగ తర్వాత గ్రామాల నుంచి తిరిగి రావడానికి చాలా మంది కూడా మూవ్ కావడం జరిగింది. ఎన్నో రకాల ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళు పోవడం జరిగింది. కొందరు సొంత కార్లు వెళ్ళినారు, ట్రైన్స్ లో వెళ్ళినారు, ప్రైవేట్ వాహనాలు వెళ్ళినారు. ఆర్టీసీ నుంచి కూడా సదుపాయాలు కలిపారని ప్రజల కోరిక మీదకు దాదాపు 1000 బస్సులు ఆంధ్ర ప్రాంతానికి వేయడం జరిగింది. అదేవిధంగా 2450 బస్సులు తెలంగాణ లోపల వివిధ గ్రామాలకు తింపడం జరిగింది. దీని ద్వారా మనకు రెగ్యులర్ గా వచ్చే కలెక్షన్ కంటే కూడా 5 నుంచి 6 కోట్ల రూపాయల ఆదాయం కూడా రావడం జరిగింది. దీంతో కొంత మేలు జరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనంగా 2450 బస్సులను నడిపింది. ఏపీకి మరో 1000 బస్సులను తిప్పింది. పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసింది. జనం రద్దీ పెరగడంతో స్పెషల్ బస్సులు నడిపింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్సులన్నీ ప్యాసింజర్లతో కిటకిటలాడాయి. సంక్రాంతి పండగ దక్షిణ మధ్య రైల్వేకు కూడా కాసులు కురిపించాయి. పండగ శబరి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం రైల్వే 200 రైళ్లను నడపడంతో 4.5 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఆదాయంలో పెద్దగా మార్పులు లేవంటున్నారు రైల్వే అధికారులు. పండగ ఆదాయం కూడా తగ్గకుండా పెరగకుండా బ్యాలెన్స్డ్ గా ఉందన్నారు. రైల్వే ఆర్టీసీతో పాటు క్యాబ్ డ్రైవర్లకు కూడా సంక్రాంతి పండగ భారీగానే సంపాదించి పెట్టింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 1,30,000 వరకు వివిధ రకాల క్యాబ్లు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. ఈ సంక్రాంతికి వచ్చిన ఆదాయంతో క్యాబ్ డ్రైవర్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంక్రాంతి సీజన్లో రోజుకు 2 నుంచి 2,500 వరకు సంపాదించారు. సంక్రాంతి అందరికీ సంబరాలు తెచ్చిపెడితే ఆర్టీసీ, రైల్వే, క్యాబ్ డ్రైవర్లకు మాత్రం ఆదాయాన్ని తెచ్చింది. ప్రజల సౌకర్యాల కోసమే సర్వీసులు నడిపామని, ధనార్జన కోసం కాదని 2 శాఖల అధికారులు చెబుతున్నారు.